ఒక సుందరమైన ఉదయం పచ్చటి అడవిలో ఒక అందమైన జింక నెమ్మదిగా తాజా గడ్డి తింటూ ఆనందంగా గజగజలాడుతున్న చెట్ల కింద హాయిగా తిరుగుతూ ఉంది. దట్టమైన అడవి దగ్గరలోని నదిలో ఓ చిన్న పులి పిల్ల నీటిలో చిక్కుకుంది. ఆ చిన్న పులి పిల్ల అరుస్తూ ఓ బలమైన నీటి ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంది. దాని ముఖంలో భయం కనిపిస్తోంది. అది బయటకు రావడానికి చాలా కష్టపడుతోంది. ఆ చిన్నపాటి అరుపు విన్న జింక తల తిప్పి చూసింది. కళ్లల్లో ఆందోళనతో ఎవరో సమస్యలో ఉన్నారు. అందమైన జింక నీటి దగ్గర చూస్తోంది. అది చిన్న పులి పిల్లను గమనించింది. జింక ఒక్క అడుగు ముందుకు వేసింది, కాని వెంటనే ఆగపోయింది. జింక ఆలోచించి, పులులు నా శత్రువులే, కాని ఇది ఓ చిన్న పిల్ల, దీన్ని కాపాడాలా అని తర్జన భర్జన పడుతోంది. ఆమె లోతైన ఊపిరి తీసుకుంది. జింక ధైర్యంగా నీటి దగ్గరికి వస్తుంది. పులి పిల్లను చూసి, నేను తప్పకుండా సహాయం చేయాలి అని తన మనస్సులో అనుకుని నెమ్మదిగా నదివైపు నడిచింది. ధైర్యంగా నదిలోకి అడుగువేసి జింక తన ముక్కుతో పులి పిల్లను మెల్లగా తోసి నెమ్మదిగా ఒడ్డుకి చేరేలా చేసి అతని ప్రాణాలను కాపాడింది. చివరికి అది విజయవంతమవుతుంది. పులిపిల్ల ఆనందంగా చిరునవ్వుతో జింకవైపు ప్రేమగా చూసి చాలా సంతోషంగా ధన్యవాదాలు చెప్పింది. నువ్వే నా ప్రాణాలు కాపాడావు అంటూ చిన్న మాటలతో తల ఊపుతూ అన్నాడు. ఆ చిన్న పులి పిల్ల చాలా సంతోషంగా ఉంది. జింక కాలికి అది ప్రేమతో కృతజ్ఞత చూపిస్తూ తన తలను ముద్దుగా రాయగా జింక చిరునవ్వుతో నవ్వుతూ తల ఊపింది. తన మనస్సు ఆనందంతో నిండిపోయింది. జింక పులి పిల్లను చూసి చిరునవ్వు చిందిస్తుంది. చాలా వేగంగా పులి తల్లి అక్కడికి చేరుకుంది. పులి పిల్ల కూడా సంతోషంగా తల్లి దగ్గరకు పరుగెత్తుతుంది. జింక ఆ దృశ్యాన్ని ముద్దుగా చూసి నిశ్శబ్దంగా నిలబడి సంతోషంతో చిరునవ్వుతో అడవిలోకి నెమ్మదిగా తిరిగే నడిచింది. జింక మళ్లీ తన దారిలో పచ్చికను తింటూ ఆనందంగా ఉంటుంది. ఆకాశంలో సూర్యుడు ప్రకాశంగా మెరిసిపోతూ ఉంటాడు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ our ఛానల్.